ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ ఇప్పుడు విశాఖ గూగుల్ ఏఐ హబ్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. సో ఇది కూటమి ఘనత, చంద్రబాబు నాయుడు లోకేష్ తీసుకొచ్చారు అంటూ కూటమి నేతలు ప్రశంసలు కురిపించుకుంటూ ఉంటే, అంటే ప్రధాని మోదీ కూడా వికసిత భారత్ దిశగా వెళుతూ ఉన్నాం, ఇది చాలా మంచి పరిణామం అని చెప్తూ ఉంటే, జగన్ కాస్త లేటుగానైనా స్పందించారు. ఈ డేటా సెంటర్ క్రెడిట్ చౌర్యం జరుగుతోంది, క్రెడిట్ అంతా చంద్రబాబు లోకేష్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటులో మా ప్రభుత్వ కృషి కూడా ఉంది అని చెప్పి నిన్న సుదీర్ఘ చాలాసేపు ఆయన ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన చాలా క్లియర్గా కొన్ని సాక్ష్యాలను కూడా చూపించిన పరిస్థితి. ఎంజీ రావు గారు, జగన్ చెప్తూ ఉన్నారు అదానీ డేటా సెంటర్కు కొనసాగింపే గూగుల్ అని చెప్పేసి. సో తెచ్చింది ఎవరు? జగన్ తెచ్చింది కంటిన్యూ చేస్తూ ఉన్నారా, లేకపోతే కూటమే తెచ్చిందా? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు వైజాగ్ $15 బిలియన్ పెట్టుబడితో ఆల్మోస్ట్ 1.35 lakh crore ఇన్వెస్ట్మెంట్తో వరల్డ్లోనే ఒక అతిపెద్ద డేటా సెంటర్ అక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోకూడదు, ఆల్రెడీ యుఎస్తో మనం ట్రేడ్ వార్ చేస్తున్నాం. యుఎస్ కంపెనీలు ఏవి కూడా ఇండియాలో పెట్టుబడి పెట్టొద్దని అక్కడ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. అసలు యాపిల్ కంపెనీ ఇండియాలో పెట్టుబడిని వెనక్కి తీసుకుని రమ్మని అక్కడ టిమ్ కుక్కి డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం కూడా మనం చూసాం. మరి ఇలాంటి సందర్భంలో ఒక యుఎస్ యొక్క ఒక ఎంఎన్సి ఇండియాలో ఎందుకు పెట్టుబడి పెట్టింది అంటే, ఇండియాలో వ్యాపారం చేయడానికి అనుకూలమైన వాతావరణం, ఒక ఫేవరబుల్ కండ్యూసివ్ అట్మాస్ఫియర్ ఎకో సిస్టమ్ ఉంది కాబట్టి అది వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టింది అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఏమంటున్నారంటే, ఇది నా ప్రభుత్వంలో వచ్చిన కృషి వల్లే ఇప్పుడు డేటా సెంటర్ వచ్చింది, అంతేకాని ఇది బాబు గారి యొక్క కృషి వల్ల కాదు, కూటమి కృషి వల్ల కాదు, నా కృషి కూడా ఉంది, అంతేగాని ఈ క్రెడిట్ని ఆయన చోరీ చేసేస్తున్నారు సిబిఎన్ గారు అని చాలా తీవ్రమైన పదజాలంతో మనం ప్రెస్ మీట్లో మనం చూసాం. ఇప్పుడు మనం ఏంటంటే చాలా లోతుగా విశ్లేషణ మనం చేయగలిగితే అసలు డేటా సెంటర్ క్రెడిట్ వైసీపీదా కూటమి ప్రభుత్వందా అనేది మనం చెప్పుకోవాలి. కానీ దీనికంటే ముందు, నేను చెప్పేదానికంటే ముందు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమి నమ్ముతున్నారు అనేది మనం ఒకసారి గమనించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ క్రెడిట్ జగన్దా, ఈ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారిదా అని అడిగితే ఏం చెప్తారండి? ఇది గ్యారంటీగా చంద్రబాబు నాయుడుదే అని చెప్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఇందులో డౌట్ అవసరం లేదు ఏ ప్రజలను అడిగినా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రెడిట్ నాకు కూడా ఉందని చెప్తారు అంటే నేను చెప్తాను ఈ విషయం మీద. మరి ఈ క్రెడిట్ ఇప్పుడు వైసీపీదా లేకపోతే కూటమిదా అంటే ఫస్ట్ మనం ఒకటి గమనించాలండి. అదేంటంటే 1999 2000 సంవత్సరంలోనే హైదరాబాద్కి బిల్ గేట్స్ని తీసుకొచ్చి కేవలం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు కొన్ని ఎకరాల్లో హైటెక్ సిటీ నిర్మించేసి ఇంకా హైదరాబాద్ నేనే నిర్మించేశానని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కానీ ఒక్క విషయాన్ని గమనించుకోవాలి, 1000 అడుగులైనా ఒక అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఈ ఒక అడుగు వేయకుండా 1000 అడుగులు ఎవ్వరూ వేయలేరు. ఎవరు ఇనిషియేట్ చేశారు? ప్లానింగ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అండి, ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరు వెళ్ళారనేది ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు హైటెక్ సిటీయే కట్టొచ్చు, కానీ మొట్టమొదటి హైటెక్ సిటీ ఈరోజు హైదరాబాదు ఐటీ అనగానే దేని చూపిస్తారండి? ఈరోజు హైదరాబాద్లో మాదాపూర్లో ఉన్న హైటెక్ సిటీయే ఈ రోజుకి ఐటీకి సింబల్. ఎందుకు? దానికంటే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసినాయి, స్కై స్క్రాపర్స్ వచ్చేసినాయి, బిజినెస్ డిస్ట్రిక్ట్ వచ్చేసింది. కానీ హైదరాబాద్ ఐటీ అనగానే ఏం చూపిస్తారండి? హైటెక్ సిటీనే చూపిస్తారు. ఎందుకంటే అది ఇనిషియేట్ చేయడం వల్లే ఈరోజు హైదరాబాద్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ చంద్రబాబు నాయుడు గారి పదవిలోంచి దిగేటప్పుడు 13,000 కోట్లు ఉంటే ఇప్పుడు వైసీపీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అవి ఎంతో ఎదిగి వెళ్ళిపోయి 30-50 కోట్లు అయిపోయినాయి అంటారు. కానీ ఆ 13,000 కోట్లు అభివృద్ధి చెందుతుంటే అలా అవుతూనే ఉంటాయి. అది హేతుబద్ధంగా ఎక్స్ప్లెనేషన్ అనేది కనపడడం లేదు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? ఈ డేటా సెంటర్ క్రెడిట్ ఎవరిది అంటే, ఈ డేటా సెంటర్ క్రెడిట్ అనేది ఏ ప్రభుత్వం ఎగ్జిస్టెన్స్లో ఉందో దానికే చెందుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చేసి ఆల్రెడీ ఆల్మోస్ట్ సంవత్సరన్నర అయిపోతుంది, సంవత్సరం దాటి సంవత్సరన్నర వచ్చేస్తుంది. ఈ టైంలో ఇప్పుడు ఎవరైనా పెట్టుబడి పెట్టగలిగితే అంతకుముందు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చూడరు. ఈ ఎగ్జిస్టింగ్ అంటే ప్రస్తుత ప్రభుత్వం ఏది ఉందో దాని విధానాలు చూస్తారు, దాని ఐటీ విధానాలు, దాని ఐఓటీ విధానాలు, అది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ఇచ్చే విధానాలు, ఆ నేతల యొక్క యాటిట్యూడు, వాళ్ళ యొక్క పెట్టుబడికి రక్షణ, అక్కడ పెట్టుబడి మార్కెట్ ఎలా ఉంది, అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోగలమా, ఇంపోర్ట్ చేసుకోగలమా, అక్కడ యొక్క విద్యార్థులు ఎలా ఉన్నారు, అక్కడ విద్యాలయాలు ఎలా ఉన్నాయి, అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది, ఇవన్నీ ఎక్కువ సిస్టమ్ చూసుకుంటారు వాళ్ళు. అంటే ప్రస్తుత ప్రభుత్వ విధానం వాళ్ళకి నచ్చి
ప్రపంచంలోనే ఒక అతిపెద్ద డేటా సెంటర్ వైజాగ్ వచ్చింది, అది కూడా కొత్త సిటీకి. అక్కడ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ని తిరస్కరించి అంటే ఇది పూర్తి క్రెడిట్ వైజాగ్ది, పూర్తి క్రెడిట్ కూటమి ప్రభుత్వానికి చెందుతుంది. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని చూసే వాళ్ళు వస్తారు, ఇందులో ఏం చెప్పనవసరం లే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు అదానీకి కొనసాగింపే అంటే ఇప్పుడు అదానీ గారు ఇప్పుడు వైజాగ్ వచ్చారు. ఎందుకు అదానీ గారు అంతకుముందు ముఖ్యంగా వచ్చారు? మైనింగ్ ప్రాజెక్టులు, పోర్ట్ సిటీలకు వచ్చారు. ఇప్పుడు కూడా అదానీ కంపెనీ అనేది ఒక ముఖ్యంగా పోర్ట్లు, పెట్రోకెమికల్ ఇండస్ట్రీ, మైనింగ్ అనేది ఎక్కువ చూస్తే కానీ ఈ కొత్తగా ఏ అనేది చూడదు. కానీ ఏ అనేది ఒక స్వదేశీ కంపెనీ ఉండాలి, స్వదేశీ జాయింట్ వెంచర్ కంపెనీలు ఇవన్నీ ఉండాలి. కాబట్టి ఎదుగుతున్న కంపెనీ కాబట్టి అదానీ అక్కడ ఉండొచ్చు. అదానీతో మంచి బిజినెస్ డీల్ వైసీపీ ప్రభుత్వంలో కుదిరినా అప్పట్లో డేటా సెంటర్ అనేది వ్యూ లేదు అని మనం చెప్పాలి. అంటే ఇప్పుడు ఎవరిది క్రెడిట్ అంటే వైసీపీ అధినేత 5 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్ని దేశాలైనా పర్యటించారు పెట్టుబడుల కోసం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని దేశాలు ఈ నేతలు విదేశీ పెట్టుబడుల కోసం వెళ్ళారు అంటే ఇప్పుడే కాదండి. వైసీపీ ఇప్పుడు నేను ఇది నిష్పక్షపాతంగా చెప్పగలిగితే చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక ఛాంపియన్ ఆఫ్ ది ఎకనామిక్ రిఫార్మ్స్. ఇండియాలో చెన్నై, ఇప్పుడు కర్ణాటకలో అప్పుడు ఎస్ఎం కృష్ణ, తమిళనాడులో జయలలిత, కరుణానిధి గారు కూడా ఇద్దరు ఎంత పొలిటికల్ కాంపిటేటర్స్ అయినా తమిళనాడులో ఒక అద్భుతమైన ప్రగతిశీల రాష్ట్రంగా వాళ్ళు తీర్చిదిద్దారు, గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్లో అప్పట్లో మోడీ, తర్వాత మధ్యప్రదేశ్లో, ఈ మహారాష్ట్రలో అప్పటి ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఒక కేంద్ర ప్రభుత్వంలో ఉంటేనే ఒక ఐటీ ఛాంపియన్గా, ఆర్థిక సంస్కరణలకి ఒక అద్భుతమైన ఛాంపియన్గా నిలిచిన వ్యక్తి. ఆ వ్యక్తి ఉన్నాడు అంటేనే ఐటీ విధానాలు ఉంటాయి. ఈయన మొదటిగా 2014 నుంచి 2019 వరకు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడే ఐఓటీ అనే ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మీద ఆయన అప్పుడే దృష్టి పెట్టడం జరిగింది. అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్, వైజాగ్, ఇక్కడ అమరావతి రూపకల్పన చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ అవి కంప్లీట్ అవ్వలేదు. కానీ ఈ విధానాల కొనసాగింపు వైసీపీ 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 2004 వరకు 2024 వరకు ఈ మధ్యలో కొనసాగింపు లేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ ముందుకెళ్ళా, తర్వాత అమరావతి పాములు కోపురాలు తిరిగే పరిస్థితి వచ్చింది. ఐఓటీ విధానం లేదు, ఏమీ లేదు. అఫ్కోర్స్ ఆ టైంలో ఒక కరోనా అనేది ఇవి కూడా అవ్వచ్చు. కానీ విదేశీ పెట్టుబడులకి అంటే చంద్రబాబు నాయుడిని మరిపించే విధంగా వైసీపీకి ఏమైనా ప్రయత్నాలు చేసిందా? 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే లేదు, సాధారణంగా డెవలప్ అయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హైదరాబాదు, బెంగళూరు, చెన్నై దాటే విధానాలను వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. అందుకని గూగుల్ కంపెనీ తమిళనాడు అన్ని స్టేట్లు దాటుకుని ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ప్రజలు ఈ విధానాన్ని ఎవరు చూస్తారంటే ఈ డేటా సెంటర్ క్రెడిట్ అంటే వైజాగ్ రావడం అనే క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికే వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు లోకేష్, చంద్రబాబు నాయుడులో లోకేష్ గారు కూడా ఎవరండి? చంద్రబాబు నాయుడు గారికే ప్రజలు ఇస్తారు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. చంద్రబాబు నాయుడు గారికి అంత బ్రాండ్ ఇమేజ్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. అందుకని పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉంటే ఒక అద్భుతం జరుగుతుందనే ఒక పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం మనం చాలా సందర్భాల్లో చూస్తాం. ఇది ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇది మాట్లాడడం జరిగింది. ఎంతో ఎంఎన్సీ కంపెనీల అధినేతలు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా చూస్తారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విదేశాల పర్యటనలకు వెళ్ళి విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఇటు గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక లాంటి అద్భుతమైన పెట్టుబడులు ఎఫ్డిఐలు తెచ్చుకునే రాష్ట్రాలతో సమానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నిలబడింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దిస్ క్రెడిట్ గోస్ టు ద ప్రజెంట్ అలయన్స్ గవర్నమెంట్ ఇన్ ఏపీ అండి.